సార్ ఇప్పుడు ఇది మనకు చాలా మన జీవితంలో వనంతో పాటు అయిపోయింది సార్. ఎందుకంటే మనము విపరీతమైన కాలుష్యంలో ఉన్నాము. పర్యావరణాన్ని కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దీన్ని ఎలక్ట్రానిక్ పాన్ ఇండియాలో టోటల్ ఈవీ వెహికల్స్ కి ప్రోత్సహిస్తుంది సార్. సో అందుకనే మనము ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈవీ వెహికల్స్ వాడాలనుకుంటాం. ఎందుకంటే సార్ ప్రకృతికి విరుద్ధంగా మనం పోతున్నాం. ప్రకృతికి కావాల్సింది, నేచర్ కు కావాల్సింది ఆక్సిజన్, మనం దానికి రివర్స్ గా కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాం. ఈ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఒక బ్రిడ్జ్ అనేది విషవాయువు, ఇది అంతా మన వాయువులో మన ఎయిర్ గాలిలో కలుస్తూ ఆ వాయువు కలుషాన్ని మనం పీల్చుకుంటూ లిక్విపోని అన్ని డేంజర్ డిసీజెస్ వస్తున్నాయి. మనిషి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, మనిషి యొక్క లైఫ్ ఫోర్త్ వచ్చేసి మనకు కలకత్తా, మద్రాస్, బెంగళూరు సిటీ లాంటివి. సో టోటల్ సార్ మన భారతదేశము విషకురల్లో 2 ఉంది, కాలుష్యం అనే విషకురల్లో 2 ఉంది. సో దానికి ఏకైక మార్గం ఏంటంటే ఈవీ వెహికల్స్. అంటే దాంట్లో 2 రకాలు సార్. ఒకటి అయితే మనము నేచర్ కు కావాల్సింది ఆక్సిజన్ కాబట్టి చెట్లను పెంచాలి, చెట్లను పెట్టాలి. కానీ ఉన్న చెట్లను నరిగేసి అంత వెంచర్లని రియల్ ఎస్టేట్ అని చేస్తుంది సార్. సో సెకండ్ ఆప్షన్ ఇదే కంపల్సరీ బ్యాటరీ వెహికల్స్ రావాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదు సార్. మనం ఆల్రెడీ ఈ యొక్క టీకా ద్వారా తెచ్చుకున్నాం అన్నట్టు సార్ వాయు కాలుష్యాన్ని మన చేతుల. ఎందుకంటే సార్ ప్రపంచంలోనే మన జనాభా వచ్చేసి 150 కోట్ల జనాభా. సార్ సో ఈ 150 కోట్ల జనాభాలో సార్ ఒక్కొక్కరు ఇంట్లో 2 ఉన్న చోట 4 బండ్లు ఉన్నాయి, 4 ఉన్న ఇంట్లో 8 బండ్లు ఉన్నాయి, 6 ఉన్న అమ్మాయిల ఇంట్లో 600 బండ్లు ఉన్నాయి సార్. సింపుల్ ఆఫ్ స్టేటస్ గా బండ్లు కానీ ఈ యొక్క వాయు కాలుష్యాన్ని ఎవరు పట్టించుకుంటలేదు సార్. వెరీ 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 డేంజర్ లో మన ఇండియా ప్రస్తుతం ఉంది సార్. మనకన్నా ఎక్కువ జనంలో ఉన్న చైనాలో ఎప్పుడో వాళ్ళు 8 నుంచి 10 సంవత్సరాలు ప్రీవియస్ గానే మొత్తం వాళ్ళు ఈవీ వెహికల్స్ వాడుతున్నారు సార్. అవి ట్రక్కులైనా పర్వాలేదు, జేసీబీలు, ట్రాక్టర్లు, బస్సులు